నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదివేదానికంటే అబ్రాడ్‌లో చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును. అటు సైడ్ వెళ్తే కొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతాయి. స్టడీ అవును. పరంగా అదొక క్వాలిఫికేషన్ మనకి యాడ్ అవుతుందని చెప్పి. అవును. సో విచ్ ఈస్ ద బెస్ట్? విచ్ ఈస్ ద బెస్ట్ అంటే ఆపర్చునిటీస్ వైజ్ ఆల్వేస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. బీబీఏ చదివిన స్టూడెంట్ హ్మ్. బిజినెస్ అనలిటిక్స్ చేస్తే నెక్స్ట్ ఆయనకి జాబే వస్తుంది. హ్మ్. ఇక్కడ ఎంబీఏ 2 years ఇన్వెస్ట్ చేసే టైము హ్మ్. అదే బిజినెస్ అనలిటిక్స్ 2 years యూఎస్లో కానీ యూకేలో కానీ ఇక్కడ అబ్రాడ్లో చదివితే జాబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆయనకి. ఓకే. బికాజ్ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో లెట్స్ సే విల్ టాక్ విత్ అస్ మీడియా. హ్మ్. దిస్ మీడియా రన్ అవ్వాలంటే యూ నీడ్ వన్ అనలిస్ట్. ఓకే, యాహ్! వేర్ ఆర్ దిస్ గోయింగ్, వేర్ అదర్ మీడియాస్ ఆర్ గ్రోయింగ్, Mm. హౌ దే ఆర్ రీచింగ్ అవుట్ టు ద పబ్లిక్ అండ్ హౌ వేర్ వీ కెన్ గ్రో అప్. యాహ్! ఇలా ఒక అనలిటిక్స్ చేసే పర్సన్ మీకు కావాలి, యాహ్! రైట్? ఇండియా ఇస్ ఆల్సో నీడ్ బిజినెస్ అనలిటిక్స్. హ్మ్. ఈవెన్ మా బిజినెస్లో అయినా ఒక అనలిస్ట్ అయితే కావాలి. హ్మ్. పొజిషన్ ఖాళీ ఉంది, గ్రాడ్యుయేట్స్ లేరు, వేర్ విల్ టేక్ హ్మ్. సమ్ హూ ఈజ్ హ్యావింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఓకే. రైట్? ఒక 5-6 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని హ్మ్. మాకు ఇలా కావాలి, ఇది నేర్చుకొని చేయండి అని చెప్తున్నాం. కానీ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్పర్ట్. హ్మ్. సో అబ్రాడ్లో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లెట్సే యూకేలో ఒక యూనివర్సిటీ ఉన్నదండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యూనివర్సిటీ. యూకేలో ఒక యూనివర్సిటీ ఉంది. మెకానికల్ ఇంజనీర్కి ఒక F1 రేసింగ్ కార్ ఉంటుందండి, ఓకే. విచ్ ఇస్ వెరీ హ్యూజ్ అమౌంట్. దాన్ని ఒక టైర్ ముందర టైర్ ఉంటుంది కదండి, ఆ టైర్ ఇట్ ఈస్ ఆఫ్ 48 lakhs ఓకే. టైర్. వెన్ వీ హ్యావ్ ఇంటరాక్టింగ్ విత్ ద టీమ్, మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఓకే, స్టూడెంట్కి ఇచ్చారు, మీరు ఇంటర్న్షిప్గా ఇచ్చారు, ఒకవేళ అది ఫెయిల్ అయితే అండి, ఓకే, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వనియండి, నాట్ ఏ ప్రాబ్లమ్. స్టూడెంట్ విల్ లెర్న్ దట్ ఫెయిల్యూర్ కదా. యాహ్! అంటే దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ 48 lakhs, దే ఆర్ థింకింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ దే ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్. హ్మ్. ఇప్పుడు అదే 48 lakhs మన ఇండియాలో ఏ యూనివర్సిటీ ఇస్తుందండి స్టూడెంట్కి? హ్మ్. నో స్టూడెంట్ విల్ గివ్. హ్మ్. సో అబ్రాడ్లో ఇలాంటి ఆపర్చునిటీస్, ఎక్స్పీరియన్షియల్ ఆపర్చునిటీస్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. యూకేలో అవ్వచ్చు, యూఎస్లో అవ్వచ్చు, జర్మనీలో అవ్వచ్చు, ఎనీ అబ్రాడ్, ఎనీ కంట్రీ మీరు తీసుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అక్కడ 80% ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆన్ ప్రాక్టికల్, హ్మ్. 20% ఆఫ్ ద నాలెడ్జ్ జస్ట్ థియరిటికల్గా మీరు బోర్డు పైన చెప్తారు, మిగతాదంతా ప్రాక్టికల్లోనే ఉంటుంది. ఓకే. మనం చేస్తున్నప్పుడు నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ హ్మ్. ఆపర్చునిటీస్ అబ్రాడ్లో చాలా ఉన్నాయండి. ఓకే. అంటే దీన్ని బట్టి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ నేర్చుకోవాల్సిందే చాలా ఉందనిపిస్తుంది. అవునంటారా? ఎగ్జాక్ట్లీ. ఏం నేర్చుకోవాలి? వాళ్ళ పిల్లల కెరీర్ బాగుండాలంటే పేరెంట్స్ చేయవలసిన పనేంటి ఫస్ట్? ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, డోంట్ గో, ప్లీజ్ కీప్ యువర్ ప్రెస్టేజ్ ఎసైడ్. మీకు ప్రెస్టేజ్ ఇంపార్టెంటా, పిల్లలు ఇంపార్టెంట్ అంటే పిల్లలే ఇంపార్టెంట్, అవును. ప్రెస్టేజ్ కాదండి. హ్మ్. మా అబ్బాయి, పక్కింటి వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చేస్తున్నాడు అనేది ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది. సరే, ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ ఉందేమో, మీ అబ్బాయికి వేరేది ఉంది కదా, వేరేది నేర్పించండి. అందులో మీ అబ్బాయి కూడా ఎక్సెల్ అవ్వచ్చు, మీ హ్మ్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్సెల్ అవ్వచ్చు. హ్మ్. అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్స్ ఫస్ట్. ఓకే. కూర్చోండి, ఆయన వాళ్ళకు ఒక మెంటల్ హ్యాపీనెస్ ఇవ్వండి. ఓకే, మా డాడీ కానీ మా మమ్మీ కానీ నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు, హ్మ్. ఓకే, హ్మ్. ఆ ఫ్రెండ్లీగా మాట్లాడు, ఐ కెన్ షేర్ దిట్, మమ్మీ నాకు ఈ ఫిజిక్స్ నచ్చట్లేదు, నేను మినిమం పాస్ అవుతాను, దట్ ఈస్ ఓకే ఫైవ్ అంటే, ఓకే బెడ్డ, నువ్వు నార్మల్గా పాస్ అవ్వు చాలు, అది పెద్ద స్ట్రెస్ అవసరం లేదంటే, ఆ ఒక్క మాట వాళ్ళకి ఎంత రిలీఫ్ ఇస్తుందంటే ఆ ఒక్క ప్రెజర్ని తీసేస్తుంది వాళ్ళు. అవును. మెనీ స్టూడెంట్స్ వై దే ఆర్ బికమింగ్ అంటల్ సూసైడల్ థాట్స్ ఎందుకంటే దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ విత్ దర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. హ్మ్. ఫ్రెండ్స్ దగ్గర చెప్తే లోక్ అయిపోతున్నాం అంటారు, పేరెంట్స్ పేరెంట్స్ దగ్గర చెప్తే ప్రెజర్ చేస్తారు. అవును. వాళ్ళు ఇంటర్నల్గానే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ డిప్రెషన్స్లోకి వెళ్ళి సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయండి? హ్మ్. అలానే వస్తాయి. యాహ్! సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది పేరెంట్సే బిల్డ్ చేయాలండి. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా నేర్చుకోవాలి. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో అండి. మచ్ అండి.